మాఘ స్నానాలు నెల రోజులు చేయలేని వాళ్ళు ఏం చెయ్యాలి? చాలామందికి ఆశగా ఉంటుంది. వింటూ ఉన్నాం, పక్కన ఎవరో చేస్తున్నారు, అక్కడెవరో చేస్తూ ఉన్నారు, కానీ నేను చేయలేకపోతున్నానే అనేటువంటి బాధ కూడా కొంతమందికి ఉంటుంది. వాటికి కారణాలు అనేకానేకం కావచ్చు. స్త్రీలకు వచ్చేటువంటి సహజంగా వచ్చేటువంటి ఋతుక్రమం లాంటివి కావచ్చు, జాతా శౌచం, మృతా శౌచం కావచ్చు, ఊర్లకి వెళ్ళటం కావచ్చు, అనారోగ్యం వలన త్వరగా లేవలేకపోవడం కావచ్చు, ఇంకా స్త్రీలకు ఇళ్లలో ఉండేటువంటి అనేక పనులు, బంధువులు, ఇలాంటివేవో రకరకాల కారణాలు ఉంటూ ఉంటాయి. ప్రతి సంవత్సరం నెల రోజులు చెయ్యాలంటే వ్రతంగా కూడా చేయమని చెప్తున్నారు కదా. నెల రోజులు మాఘ వ్రతం చేయమని చెప్తూ ఉన్నారు. అయ్యో, మరి ఒకరోజు మధ్యలో పడిపోయింది, 4 రోజులు పడిపోయాయి, నేను చేయలేకపోయాను, వ్రతభంగం అయిందా, నేనేం చెయ్యాలి అని కూడా కొంతమంది బాధపడుతూ ఉంటారు. అలా ఉన్నప్పుడు ఏదైనా ఒక సంవత్సరం, ఈ సంవత్సరం నాకు వీలు కాదు, అననుకూలంగా ఉంది అని బాధపడే కంటే కూడా కొన్ని ముఖ్యమైనటువంటి రోజుల్లో చేయడం కూడా విశేషమే. నెల రోజులు చేసినటువంటి ఫలితం వస్తుంది అని కూడా మనకి మాఘ పురాణంలో కనిపిస్తోంది. అదేమిటి అంటే, మనకి కొన్ని చోట్ల ఇక్కడ కొన్ని గ్రంథాల్లో ఒక రకంగానూ, మరికొన్ని గ్రంథాల్లో మరో రకంగానూ కనిపిస్తోంది. అంటే ఏది చేసినా ప్రమాణమే, ఎలా చేసినా కూడా సరైనటువంటి ఫలితమే వాళ్ళకి వస్తుంది. అదేమిటంటే, మొదటి 3 రోజులు మాఘమాసంలో వచ్చేటువంటి ప్రతిపద, విధియ, తదియ రోజు చేస్తే కూడా విశేషమే. ఒకవేళ మొదట్లో వీలు కాలేదనుకోండి, చివరి 3 రోజులు, చివరి 3 రోజులు కూడా చాలా విశేషమైనటువంటి రోజులు. చివరి 3 రోజులు ఏమిటంటే, ఎప్పుడైనా కూడా మనకి అమావాస్యాంత మాసంగా తీసుకున్నప్పుడు చివరి 3 రోజులు ఏమవుతాయి? మహాప్రదోష దినం, అంటే త్రయోదశి, బహుళ త్రయోదశికి మనం మహాప్రదోషం చేస్తూ ఉంటాం. అదేవిధంగా మహాశివరాత్రి, మాఘమాసంలో వచ్చేటువంటి బహుళ చతుర్దశికి మహాశివరాత్రి, ఆ తర్వాత రోజు అమావాస్య, ఆ తర్వాత రోజు పాడ్యమి. ఈ 4 రోజులు చేసినా కూడా విశేషమైనటువంటి ఫలితం వస్తుందిట. ఈ వరుస క్రమంలో కూడా కానటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు. అలా ఉన్నటువంటి వాళ్ళు శుద్ధ ఏకాదశి, అంటే శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి, బహుళపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి, పౌర్ణిమ రోజు, ఈ 3 రోజులైనా చేయవచ్చు. అలా కూడా వీలు కానటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు. అంటే ఒకటి కుదిరితే ఇంకొకటి కుదరకపోవచ్చు. అలా ఉన్నప్పుడు ఏదో ఒక సమయంలో అనుకొని ఒక 3 రోజులు చెయ్యాలనుకొని వసంత పంచమి, షష్ఠి, రథసప్తమి, ఈ 3 రోజులు కూడా చేయొచ్చు. అంటే చాలా మాఘమాసంలో ప్రతి ఒక్క రోజు ఒక విశేషమైన రోజుగా చెప్తారు. అందుకని ఎప్పుడు మీరు చెయ్యాలి అని అనుకుంటే అప్పుడు ఒక 3 రోజులు వరుస క్రమంగా తెల్లవారుజామున లేసి, మాఘస్నానాన్ని జనార్దన నేను నెల రోజులు చేయలేకపోతున్నాను, అందుకని ఈ 3 రోజులే చేస్తూ ఉన్నాను, ఇకపైనైనా వచ్చే సంవత్సరమైనా నెల రోజులు చేసేటువంటి అవకాశాన్ని అనుగ్రహించు అని దండం పెట్టుకుని 3 రోజులు చేసినా కూడా వాళ్ళకి మాఘమాసం మొత్తం చేసినటువంటి ఫలితం వస్తుందిట. అంటే మాఘమాసంలో వ్రతం చేయటం వలన వాళ్ళకి దొరకని ఫలితం లేదు అంటూ అనేక కథనాలు మనకి మాఘ పురాణంలో కనిపిస్తాయి. సంతానం కలుగుతుందని, అదేవిధంగా విడిపోయే దంపతులు కలిసి ఉంటారని, ఆత్మహత్యా దోషం పోతుందని, ఇంకా చాలా రకాలుగా ఇక్కడ సంతానం కలుగుతుందని, అపమృత్యు దోషాలు పోతాయని, పాప పరిహారం జరుగుతుందని, నష్టపోయిన వాటిని మళ్ళీ పొందుతారు అని, దంపతులు అన్యోన్యంగా ఉంటారని, వివాహం కాని వాడావు, ఎంతటి పని చేశావో, మరి ఆయుష్మంతుడైనటువంటి సంతానాన్ని ఇవ్వచ్చు కదా, నువ్విచ్చేటువంటి వరంలో ఇలాంటి లోపాలు ఎక్కడైనా ఉంటాయా, ఇలా ఎందుకు జరిగింది? మరి నారద మహర్షి మామూలు వాడు కాదు, ఆయన త్రిలోక జ్ఞాని, అన్ని విషయాలు తెలిసినటువంటి వాడు. 3 లోకాల్లో ఏం జరుగుతాయో ఆయనకి తెలుసు, భవిష్యత్తులో ఏం జరుగుతుందో కూడా ఆయనకి తెలుసు. మరి ఆయనే వచ్చి నా పుత్రుడికి ఇలా మరణగండం ఉంది 12వ సంవత్సరంలో అని చెప్పాడు. ఇప్పుడు మేమేం చెయ్యాలి? ఆ గండం తప్పించు, మృత్యుగండం నుంచి నా కుమారుణ్ణి దక్కించు, ఇక్కడ అతనికి ఆయుష్ను పోసి మాకు వరప్రసాదం ఇవ్వు, మా పుత్రుడిని మాకు దక్కించు అని చెప్పేసి బోరున విలపించారుట దంపతులిద్దరూ కూడా. విష్ణుమూర్తి వాళ్ళని అనుగ్రహించాడుట. మీ అబ్బాయికి తప్పనిసరిగా మృత్యుగండం తప్పిపోతుంది. అయితే మీరు ఒక పని చెయ్యాలి. పూర్వజన్మలో మీరు చేసినటువంటి కొన్ని దోషాల వలన మీకు మీ పుత్రుడికి ఇక్కడ మృత్యుగండం ఏర్పడింది. అందుకని ఈ జన్మలో మీరు కొన్ని నియమాల్ని పాటించాలి. అదేవిధంగా మీరు మాఘ పౌర్ణిమ రోజు పాయసం దానం చెయ్యండి. వేద బ్రాహ్మణులకి, పేదవాళ్ళకి, ఆ తర్వాత బ్రాహ్మణ దంపతులకి పాయసాన్ని దానం చేయండి. అలా దానం చేసి కొన్ని నియమాన్ని పాటిస్తే పుత్రుడికి మరణగండం తప్పిపోతుంది అనేటువంటి విషయాన్ని
సాక్షాత్తు విష్ణుమూర్తి ఆ బ్రాహ్మడికి చెప్పాడుట. అప్పుడు వాళ్ళిద్దరూ కూడా చాలా ఆనందించారుట. ఆ పిల్లవాడిని విష్ణుమూర్తి ఆశీర్వదించి అంతర్ధానం చెందాడుట. ఆ తరువాత ఆ దంపతులిద్దరూ వారి కుమారుడితో సహా అందరికీ పాయసం దానం చేశారుట. పాయసం దానం చేస్తే మృత్యుగండం తప్పుతుందా అని ఆశ్చర్యపోకండి. కొన్ని విషయాలు మనకి చాలా అద్భుతంగా కనిపిస్తాయి. అదేవిధంగా మకర సంక్రాంతి రోజు పెరుగు దానం చేయటం వలన దీర్ఘాయుష్మంతుడైనటువంటి సత్సంతానం కలుగుతుందని చెప్పేసి దూర్వాస మహాముని చెప్పినట్టుగా మనకి అనేక కథనాలు కనిపిస్తున్నాయి. కృపి ఆ విధంగా చేయటం వల్లనే అశ్వత్థామ ఆవిడకి సంతానంగా కలిగాడు అనేటువంటి విషయాన్ని చెప్తారు. అశ్వత్థామ అంటే ఎవరు? చిరంజీవుల్లో ఒకడుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే పెరుగుదానం చేయటం వల్ల, సంక్రాంతి రోజు పెరుగుదానం చేయటం వలన చిరంజీవి అయినటువంటి పుత్రుణ్ణి ఆవిడ పొందింది. అదేవిధంగా యశోద పూర్వజన్మలో ఆవిడ సంక్రాంతి రోజు పెరుగుదానం చేయటం వలన ఆవిడకి సత్సంతానం కలిగింది. ఎవరు? సాక్షాత్తు శ్రీకృష్ణుడే ఆవిడకి సంతానంగా కలిగాడు. అదేవిధంగా ఇక్కడ కూడా ఏమిటంటే, ఎవరైనా మాఘ పౌర్ణిమ రోజు, వీరు కాకపోతే మాఘమాసంలో ఎప్పుడైనా పాయసం దానం చేయాలిట. పాయసం దానం చేయటం వలన వారి పిల్లలకి మృత్యుగండం తప్పిపోయే అవకాశం ఏర్పడుతుందని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఆ బ్రాహ్మడికి చెప్పినట్టుగా మనకి మాఘ పురాణంలో కనిపిస్తోంది. అదేవిధంగా ఇక్కడ విష్ణుమూర్తి మరికొన్ని కూడా చెప్పాడు. కొన్ని నియమాల్ని మీరు పాటించలేదు పూర్వజన్మలో, ఈ జన్మలో అలాంటి నియమాల్ని పాటించాలి అని కూడా చెప్పాడు. అయితే ఎలాంటి నియమాల్ని పాటించాలి? ఇక్కడ మనకి కొన్ని కర్మ విపాకంలోనూ ధర్మసింధులోనూ కనిపించేటువంటి అద్భుతమైనటువంటి విషయాలు మనకి కనిపిస్తాయి. అది ఏమిటి అంటే, మనము ఎవరి పిల్లలకైనా హాని చేసినా, ఎవరి పిల్లలనైనా కన్నీళ్లు పెట్టించినా, ఎవరి పిల్లల మరణానికైనా లేదా వాళ్ళు జబ్బు పడటానికైనా మనం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కారణమైనప్పుడు మన పిల్లలకి మృత్యుగండాలు ఏర్పడతాయిట. అంటే మనిషి ఏ కోణంలో పాపం చేస్తే ఆ కోణంలో వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారట. అంటే ఏ శరీరంలోని ఏ అవయవంతో పాపం చేస్తే ఆ అవయవానికి లోపం ఏర్పడటం, మనస్సుతో చెడు మనస్సు కలిగి మనస్సంకల్పం సరిగ్గా లేకుండా ఇతరుల గురించి చెడుగా ఆలోచించి చెడు చేసేటువంటి ఆలోచనలు ఎవరు చేస్తారో, పథకాలు ఎవరు పొందుతారో వచ్చే జన్మలో వాడికి పిచ్చితనం వస్తుంది. మనసు సరిగ్గా ఉండదు. అంటే ఏం చేస్తున్నారో తెలియలేనటువంటి స్థితిలో ఉంటారు. అందరి వైపు ఎవరైనా దృష్టి దోషాలు ఏర్పరిచేలాగా ఓర్వలేని చూపులు చూశారనుకోండి, నేత్ర వ్యాధులు, అంధత్వం వస్తుందిట. చేతితో చేస్తే చేతులు సరిగ్గా ఉండవు, కాళ్ళతో చేస్తే కాళ్ళు సరిగ్గా ఉండవు. చెడు మాటలు వినటం, ఎవరికైనా చెడు చెప్పడం చేస్తే చెవులు సరిగ్గా ఉండవు. మాటని దుర్వినియోగం చేస్తే ముగతనం రావటం, ఎవరికైనా ఆర్థిక ఇబ్బందులు పెడితే వీళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడడం, దరిద్ర బాధలు పడటం, దంపతుల్ని విడతీస్తే ఇక్కడ దంపతులు విడిపోవడం, ఎవరి పిల్లలకైనా హాని చేస్తే వీళ్ళ పిల్లలకి హాని కలగడం, ఇలాంటివన్నీ కూడా మనకి కర్మ విపాకంలో కనిపిస్తాయి. అయితే వీటికి పరిహారంగా ఒక అద్భుతమైనటువంటి విషయం మనకి ధర్మసింధులో కనిపిస్తుంది. అదేమిటి అంటే, మరి ఈ జన్మలో అయితే మనం శుద్ధంగా ఉన్నాం, అయినా మన పిల్లలకి ఎందుకు ఏర్పడింది ఇలాంటి గండాలు? డాక్టర్లు చెప్పొచ్చు, జ్యోతిష్కులు చెప్పొచ్చు, ఇంకేదైనా ఎవరైనా చెప్పొచ్చు గండం ఉందని. లేదా అలాంటిది వాళ్ళు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు కూడా కలిగి ఉండొచ్చు. ప్రమాద స్థితిలో పిల్లలు ఉండొచ్చు. మరి మన పిల్లలకి మన ముందర ఏమైనా అయితే మనం చూడగలమా? చూడలేం కదా. మరి అలాంటి దోషాలు ఎందుకు ఏర్పడుతూ ఉన్నాయి? సాధారణంగా కర్మ విపాకంలో కనిపించే విషయం ఏమిటంటే, జన్మాంతం తప్పులు చేస్తూనే ఉండటం, ఎవరేది చెప్పినా కూడా వినిపించుకోకపోవడం, మనకి దేని మీద నమ్మకం లేకపోవడం, ఆనందం కోసం అనుభవించడం కోసం ఎలాంటి పాపమైనా చేయటం, ఎవరిని బాధించడానికైనా వెనుతీయకపోవడం, అలా కొంతమంది చేస్తూ ఉంటారు. చేసిన తర్వాత కొద్దిమందికి మాత్రం చనిపోయే ఆఖరి క్షణాల్లో కనువిప్పు కలుగుతుంది. ఏదో ఒక పుణ్యకార్యం చేయటం వలనో, పెద్దల పుణ్యం వలనో, అంతకుముందు జన్మలో ఉండేటువంటి పుణ్య ఫలం వలనో ఎక్కడో వాళ్ళకి కనువిప్పు కలుగుతుంది. కనువిప్పు కలిగేమనుకుంటారు, భగవంతుడా జన్మంతా తప్పులే చేశాను, వచ్చే జన్మంటూ ఉంటే ఇలాంటి పాపాలు చేయకుండా నన్ను రక్షించు, మంచి మనస్సును, మంచి జీవితాన్ని, ధర్మమైనటువంటి జీవితాన్ని ఇవ్వు అని కోరుకుంటారుట.